శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవత న హరే పరతస్త్రాతా నానృతాహతాత్మకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 64వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున స్వయంభవ మనువులు యొక్క వంశములో పుట్టినటువంటి ఆ యొక్క ఉత్తానపాదుడి యొక్క వంశములో ఆ చివరివాడైనటువంటి ప్రాచీన బర్హి యొక్క కుమారులైనటువంటి 10 మంది ప్రచేతసులు తమ యొక్క భార్య అయినటువంటి మారిషను కుమారుడైన దక్షుని దగ్గర ఉంచి నారద మహర్షి చేత ఉపదేశం పొందినటువంటి ఆత్మవిద్య అనేటువంటి జ్ఞానము చేత అడవులకు వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేసి భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి చరణారవిందములను చేరుకున్నారు అని శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పాడు. చెప్తే అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడంట, స్వామి మీరు స్వయంభవ మనువు యొక్క వంశములో పుట్టినటువంటి 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారని చెప్పేసి చెప్పారు. వారిలో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి వారు 2 కుమారులు. ఆ ఉత్తానపాదుడి యొక్క వంశం గురించి చెప్పారు. మరి ప్రియవ్రతుడు నిరంతరము కూడా హరినామ సంకీర్తనము చేస్తూ ఉండేటువంటి వాడు. అతడికి రాజ్యాభిలాష అనేటువంటిది లేదు, సంసారం పట్ల వ్యామోహం లేదు. ఈ యొక్క సంఘంలో ఎప్పుడు కూడా ఇరుక్కొని పోనటువంటి వాడైనటువంటి ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్పి మమ్ములను కృతార్థులను చేయండి స్వామి అని చెప్పేసి ఆ యొక్క పరీక్షిత్ మహారాజు శుకుడిని అడుగుతాడు. అప్పుడు శుకుడు చెప్తున్నాడు, నాయన పరీక్షిత్తు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. వాడు ఎలాంటి వాడయ్యా అంటే నిరంతరము కూడా హరినామ సంకీర్తన చేసేటువంటి వాడు. హరినామము తప్ప అన్యములైనటువంటి నామముల జోలికి ఎప్పుడూ పోనటువంటి వాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నటువంటి వాడు. నిరంతరము కూడా హరిసేవ చేస్తూ ఆ తర్వాత పెద్దల యొక్క అనుమతి చేత బ్రహ్మాది దేవతలు వచ్చి అతన్ని సంసారములో ఉండమని చెప్పేసి ఆదేశించిన కారణం చేత బ్రహ్మదేవుని యొక్క అనుమతి చేత ఆయన రాజ్యాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలించి వివాహవంతుడై పుత్రవంతుడై కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క పుడమిని పరిపాలించి ఆ తర్వాత పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని అందుకున్నాడు అని శుకుడు చెప్పగానే పరీక్షిత్ అడిగాడు, స్వామి సంసారమనేటువంటి సముద్రంలోనికి మునగడానికే ఇష్టము లేనటువంటి ప్రియవ్రతుడు ఎలా సంసారంలోకి దిగాడు? ఏ విధంగా అతడు రాజ్యం వద్దన్నటువంటి వాడే తిరిగి రాజ్యాభిషిక్తుడయ్యాడు? ఇదంతేదో నాకు గందరగోళంగా ఉంది స్వామి. నిజానికి ఒక మాట చెప్పాలంటే ఈ లోకంలో ఎవరైనా సరే సంసారమనేటువంటి వ్యామోహములో పడితే దారాపుత్రుల యొక్క ప్రేమ అభిమానముల చేత గృహాదులపైన ఉన్నటువంటి అభిమానం చేత వాటిపైన ఉన్నటువంటి వ్యామోహం చేత నిరంతరము కూడా వాటినే స్మరిస్తూ సంసారమనేటువంటి సముద్రంలో కూరుకొని పోయినటువంటి వాడు మరి ఎలా మోక్షానికి అర్హుడవుతాడు? వాడు ఎలా మోక్షాన్ని పొందాడయ్యా? ఈ విషయమంతా కూడా నాకు సవిస్తరంగా తెలపండి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు శుకుడిని అడిగితే అప్పుడు శుకుడుగా దివ్యమైనటువంటి ఉపమానం చెప్పాడు. ఎవరైనా సరే ఈ లోకంలో హరిచరణాంబుజమనఃరసావేశిత ప్రధానుండైన సత్పురుషుడు ఒకవేళ భగ్నము పొందిననైనన్ తన పూర్వకర్మ మార్గమును విడవడు ఇలన్. నాయనా ఓ పరీక్షిత్ మహారాజా, ప్రియవ్రతుడు కూడా నిరంతరము కూడా భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క సేవ చేస్తూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన గుణనామ సంకీర్తనలన్నీ కూడా చక్కగా శ్రవణం చేస్తూ ఆలాపిస్తూ తన్మయత్వంతో పెరిగాడు. అయినప్పటికీ కూడా పెద్దల అనుమతి చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు, సంసారంలో మునిగాడు. అయినప్పటికీ కూడా హరి చరణాంబుజ రసావేశిత మకరంద పానాసక్తుడైన సత్పురుషుడు
ఎవడైతే నిరంతరము కూడా హరిచరణములు అనేటువంటి దివ్యమైనటువంటి పాద పద్మములను కడిగినటువంటి జలములను ఏ విధంగా అయితే పువ్వు పైన వరాలినటువంటి తుమ్మెద ఆ మకరందాన్ని గ్రోలి 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 మత్తెక్కి మదించి ఆ యొక్క పుష్పంపైనే పడుకొని చల్లగా సేదదీరుతుందో ఆ విధంగా హరిచరణములను కడిగినటువంటి జలాలను తీర్థంగా తీసుకునేటువంటి వాడు, హరినామ సంకీర్తనమనేటువంటి తీర్థాన్ని గ్రోలేటువంటి వాడు, అతని యొక్క మనస్సు కూడా నిరంతరం కూడా సాత్వికమైనటువంటి బుద్ధిని కలిగి ఉండి ఆ యొక్క మార్గం నుంచి పొరపాటు కూడా వాడు తప్పిపోడయ్యా అని చెప్పేసి చెబుతూ, ఒకవేళ అలాంటి సత్పురుషుడు ఎవరైనా సరే తన మార్గంబు బొరసినా హరిచరణాంబుజమకరందరసావేశిత మనఃప్రదానుండగు సత్పురుషుడు ఒకవేళ తన మార్గము బొరసిన, ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగి ఎవరైనా పెద్దలు చెప్పగనో తను చూడగనో తను విన్నగనో పూర్వకర్మ యొక్క ఫలితము చేత వాడు ఒకవేళ ఆ మార్గమును వదిలిపెట్టి అన్యమైనటువంటి మార్గమును పట్టుకున్నప్పటికీ కూడా ఆ మార్గంలో పయనించినప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా తిరిగి తన యొక్క పూర్వ మార్గంలోనికే విచ్చేస్తాడు. భగవంతుని యొక్క భక్తి వారిని ఆ యొక్క పాశము వారిని వెనక్కలాగుతుంది. భగవంతుడే వారిని తిరిగి దుర్మార్గములైనటువంటి ఆ యొక్క మార్గములలో నడిచేటువంటి వాడిని తనే దగ్గరికి తీసుకుంటాడు. తనే తిరిగి వాని యొక్క బుద్ధిని మార్చి తన మార్గంలో నడిచేటట్లుగా తీసుకొని అంత్యకాలంలో పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యాన్ని కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు. అయితే వాడు చిన్నతనము నుంచి కూడా భగవంతుని పట్ల ప్రేమాసక్తులతో కలిగి ఉండాలి. నిరంతరం ఆయన నామాన్ని జపం చేస్తున్నటువంటి సత్పురుషులకు ఏ విధమైనటువంటి భంగము కలగనే కలగదు. ఒకవేళ వారు తప్పు చేసినప్పటికి కూడా ఆ తప్పులన్నీ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి భగవంతుడు చక్కగా రూపుమాపేస్తాడు. వాడి మనస్సుకు ఏ విధమైనటువంటి కల్మషము అంటకుండా కూడా చేస్తాడు. కాబట్టి ఓ పరీక్షిత్ మహారాజా, నీ మనసులో కూడా ఇంతవరకు నీవు రాజ్యాభిషిక్తుడవై రాజ్యాన్ని పరిపాలించావు, నువ్వు తప్పు పని చేశావని చెప్పేసి బాధపడుతున్నావేమో, భార్యా పుత్రుల పట్ల ప్రేమ వ్యామోహాన్ని కలిగి ఉన్నానని చెప్పేసి ఒకవేళ కించిత్ ఏదైనా వ్యామోహం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రియవ్రతుని యొక్క వృత్తాంతాన్ని విను. ప్రియవ్రతుని వలె నువ్వు కూడా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని అందుకుంటావు అని చెప్పేసి శుకుడు ప్రియవ్రతుని యొక్క వృత్తాంతాన్ని కూర్చి ఆ యొక్క పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడంట. ప్రియవ్రతుడు స్వయంభవ మనువు యొక్క కుమారుడు. ఆ ప్రియవ్రతుడు చిన్నతనము నుంచి కూడా నిరంతరము హరిసేవా పరాయణుడు, హరిభక్తి పరాయణుడు, హరినామ సంకీర్తన చేస్తూ కాలాన్ని గడుపుతూ అన్యములైనటువంటి విషయముల పట్ల ఆకర్షితుడు కాకుండా ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చొని ఏదో రకమైనటువంటి స్థలంలో కూర్చొని భగవంతుడైనటువంటి హరిని గుండెల నిండుగా ఉంచుకొని నిరంతరం కూడా నామ సంకీర్తన చేస్తూ ఉండేటువంటి వాడు. అతడి యొక్క మనోప్రవర్తనను గమనించినటువంటి స్వయంభువ పెద్దవాడైనప్పటికీ కూడా వాడికి రాజ్యాభిషిక్తుడు కావాలి. ఎప్పుడు కూడా ఆ ప్రియవ్రతునితో స్వయంభూ అనేటువంటి వాడు, నాయన నీకు యుక్త వయసు వచ్చింది, యువరాజుగా నిన్ను పట్టాభిషిక్తుని చేయాలి, నువ్వు యువరాజుగా పట్టాభిషిక్తుడై ఈ యొక్క పుడమినంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలి, ప్రజలను సన్మార్గంలో నడిచేటట్లుగా చూసుకోవాలి, పుత్రవంతుడు కావాలి, వివాహవంతుడై పుత్రవంతుడై సంతానాన్ని అభివృద్ధి చేయాలి నాయన, మన యొక్క వంశం ఇంతటితో ఆగిపోకూడదు అని చెప్పేసి స్వయంభవమనువు ప్రియవ్రతునికి ఎన్నో మార్లు చెప్పి చూశాడు. ఎన్ని మార్లు చెప్పినప్పటికి కూడా ప్రియవ్రతుడు ఈ చెవిలో వింటాడు, ఈ చెవిలో వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే అతని మనసంతా కూడా ఎలా ఉంది, భగవంతునితో సంగమంలో ఉంది. కాబట్టి అతడు ఈ యొక్క లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితుడు కాలేడు. ఎన్నో మార్లు చెప్పి 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 స్వయంభవునికే ఆయనకు వేసరికి వచ్చేసింది. ఆ తర్వాత రెండవ కుమారుడైనటువంటి ఉత్తానపాదుడిని అప్పుడు రాజ్యాభిషిక్తుని చేసి రాజ్యం పరిపాలించేటట్టుగా చేశాడు. ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఒకరోజు ఆ యొక్క ప్రియవ్రతుడు నారద మహర్షిని దర్శించాడు. తన ఇంటికి అతిథిగా విచ్చేసినటువంటి నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేశాడు. చక్కగా అతని పాదములు కడిగి అతని యొక్క పాదోదకాన్ని శిరస్సుపై చల్లుకొని నారద మహర్షితో ప్రియవ్రతుడు అడిగాడంట, స్వామి, నేను ఒక దివ్యమైనటువంటి యాగం చేయాలి అని అనుకున్నాను, సత్రయాగము అని చెప్పేసి. అయితే ఈ సత్రయాగం చేసేటప్పుడు అది రెండు రకములైనటువంటి కోరికలు తీరుస్తుంది. ఒకటి వచ్చేసి ఆధ్యాత్మిక సత్రయాగం అంటే ఆ ఆధ్యాత్మిక సత్రయాగం చేస్తే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషించి పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యాన్ని ఇస్తాడు. మరి రెండవది వచ్చేసి మన కోరికలు తీర్చేటువంటి సత్రయాగం. ఆ సత్రయాగాన్ని చేస్తే పుడమిలో బ్రతికినంత కాలం సంతోషంగా జీవించవచ్చు. కాబట్టి నాకు ఇహలోకములో కలిగేటువంటి సుఖాల కోసం యజ్ఞయాగాది క్రతువులు అక్కర్లేదు. ఇహలోకంలో భగవన్నామంతోనే అనేక సుఖాలు పొందుతూ ఉన్నాను. ఈ సుఖాలు ఇంతటితో చాలు.
ఆధ్యాత్మికమైనటువంటి సత్రయాగం చేయాలి. దానికి నీవే బ్రహ్మగా ఉండి, ఎందుకంటే సత్రయాగం చేసేటప్పుడు బ్రహ్మగా ఉన్నటువంటి వాడు గృహస్థుడైతే అతను కొన్ని కోరికలు ఉంటాయి. అతడు కొన్ని కోరికలతో మన చేత సంకల్పం చెప్పించి ఈ కోరికలు తీరాలి అని అంటాడు. ఒకవేళ సత్రయాగం చేసేటువంటి సమయంలో ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్రయాగానికి ఒక వటువు, ఒక బ్రహ్మచారి కానీ, ఒక సన్యాసి కానీ, ఒక వేద పండితుడైనటువంటి వాడు, వివాహం కానటువంటి వాడు ఆ విధంగా అక్కడ కూర్చొని సంకల్పం చెప్పిస్తే పునరావృత్తిరహితమైనటువంటి సంఘ దోషము లేనటువంటి ఆ భగవంతునితో సంగమము కలిగేటట్లుగా అతని దివ్య చరణాలు చేరుకునేటువంటి ఉపాయాన్ని ఆయన చేయిస్తాడు. కాబట్టి మీరే బ్రహ్మస్థానంలో కూర్చొని ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక సత్రయాగాన్ని చేయించండి అని చెప్పేసి నారదుణ్ణి వేడుకుంటాడు ప్రియవ్రతుడు. నారదుడు కూడా ఆయన హరిభక్తి పరాయణుడే కాబట్టి ఇతని మనసులో ఉన్నటువంటి హరిభక్తిని గమనించినటువంటి వాడై తప్పనిసరిగా నీతో యాగం చేయిస్తాను అని చెప్పేసి ఆధ్యాత్మిక సత్రయాగాన్ని మొదలుపెట్టి యాగం దీదీప్యమానంగా చేయిస్తున్నాడు నారదుడు. అక్కడ ప్రియవ్రతుడు ఉన్నాడు. ప్రియవ్రతుని యొక్క తండ్రి అయినటువంటి స్వయంభువు కూడా ఆధ్యాత్మిక సత్రయాగంలో పాల్గొన్నాడు. అక్కడే తను కూడా కూర్చొని ఉన్నాడు. ఈ విధంగా యాగం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో సత్యలోకం నుంచి బ్రహ్మదేవుడు హంసవాహనమెక్కి యాగం జరుగుతున్నటువంటి ప్రదేశానికి విచ్చేశాడు. సకల దేవతలు కూడా విచ్చేశారు. బ్రహ్మదేవుడు వచ్చేసరికి ఇంద్రాదులందరూ కూడా ఆయన్ను అనేక స్తుతులు చేశారు. గంధర్వులు గానం చేశారు. విద్యాధరులు చక్కగా పాటలు పాడాడు. కిన్నరులు, కింపురుషులు, యక్షులు వీరందరూ కూడా నృత్యము చేసేటువంటి వాళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తూ ఆ యొక్క భగవత్ స్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుని అందరూ కూడా అనేక రీతులుగా కొలుస్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే ఆయన ఆ ప్రియవ్రతుడు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సత్రయాగ మంటపానికి వచ్చేశాడు. ఆయన వచ్చేశాడు అన్నటువంటి వార్త తెలుసుకున్నటువంటి స్వయంభువు, నారదుడు, ప్రియవ్రతుడు అందరూ కూడా ఎదురేగి ఆయనకు పూర్ణ కుంభముతో సాదర స్వాగతం చెప్పి ఉచితమైనటువంటి ఆసనం పైన కూర్చోబెట్టి బ్రహ్మదేవుడితో అంటున్నాడంట స్వయంభూ, వరమతులారా యౌవని నివాసము తీర్థపదాంతరంగులై పరగిన ఎట్టి పాదాంజలులు సోకవేని తత్పురుషుడు భూరి సంపదల బొంపిరిపోయిననైనా తన్మందిరమురగ ప్రకీర్ణ జగదీజము పోలునటండ్రు కోవిదుల్. ఆ బ్రహ్మదేవుని ఉచితమైనటువంటి ఆసనంలో కూర్చోబెట్టాడు స్వయంభూ. ఆయన యొక్క పాదాలు చక్కగా కడిగి ఆ పాదములు కడిగినటువంటి పాద ప్రక్షాళిత జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్నాడు. తన కుమారుడైనటువంటి ప్రియవ్రతుని యొక్క శిరస్సుపైన కూడా చల్లాడు. అవే జలాలను నారదుడు కూడా శిరస్సుపై చల్లుకొని ఆ పాదములు కడిగినటువంటి పవిత్ర జలాన్ని తన యొక్క సేవకుడికి చేసి ఈ యాగశాల ప్రాంగణమంతా చల్లు, ముఖ్యంగా మా గృహములో చల్లు, ఈ రాజప్రాసాదమంతా కూడా ఈ జలాలను ప్రోక్షించి రాపు అని చెప్పేసి పంపించాడు. పంపిస్తూ స్వయంభూ బ్రహ్మదేవుడితో ఒక మాట అన్నాడంట, వరమతులారా యవ్వని నివాసము తీర్థపదాంతరంగులై పరగిన ఎట్టి సత్పురుషుల పాద జలంబులు సోకవేని. ఈ యొక్క పుడమిలో 7-14 భువనాల్లో గొప్ప గొప్ప లక్ష్మీపుత్రులు అనేటువంటి వారు ఉంటారు. మహాసంపదలు కలిగినటువంటి వారు ఉంటారు. వాడికి ఎన్ని సంపదలు కలిగితే ఏం లాభం? వాని యొక్క గృహానికి ఒక సత్పురుషుని ఆహ్వానించి అలాంటి సత్పురుషుని యొక్క దివ్యమైనటువంటి పాద పద్మములను చక్కగా కడిగి ఆ పాద పద్మములు కడిగినటువంటి జలాన్ని ఆ యొక్క శిరస్సు పైన చల్లుకొని మిగిలినటువంటి జలాన్ని ఇల్లంతా కూడా ఎవడైతే ప్రోక్షణ చేసుకుంటాడో అది గదయ్యా లక్ష్మీ నివాస గృహము. అలాంటి భాగవతులు, సత్పురుషులు, భగవద్భక్తులు, భగవత్ స్వరూపులైనటువంటి వారి యొక్క పాదములు కడగనటువంటి వాడి యొక్క జీవితం వృథానయ్యా. ఈరోజు నువ్వు వచ్చావు, మా జన్మ తరించిపోయిందయ్యా. ఒకవేళ ఇలాంటి సత్పురుషులు ఎవరింటికైనా రాకపోతే, ఎవరి ఇంటిలో సత్పురుషుడు వచ్చినప్పటికి కూడా వాడి పాదములను ప్రక్షాళన చేయలేకపోతే, వాడి పాదములు కడగలేకపోతే, పాద ప్రక్షాళిత జలాన్ని శిరస్సు పైన వేసుకోలేనటువంటి ఆ గృహస్థుడి యొక్క జన్మ ఎలా ఉంటుందో తెలుసా? అనేకమైనటువంటి మంచి మంచి తీయనటువంటి ఫలములను కలిగి సువాసన భరితమైనటువంటి పూలు కలిగినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకడు ఆశతో పండు కోసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఆ పండు కోసుకోవాలి అనుకున్నటువంటి ఆ క్షణములో ఆ చెట్టును చుట్టుకొని భయంకరమైనటువంటి సర్పము బుసలు కొడుతూ ఉంటే ఆ చెట్టు పైన ఉన్నటువంటి పండు వాడు తినగలడా? ఆ పువ్వును కోసుకోగలడా? భగవంతునికి సమర్పితం చేయగలడా? చేయలేడు. కాబట్టి ఆ విధంగా వాడు ఎంత లక్ష్మీపుత్రుడైనప్పటికీ కూడా వాడి దగ్గర ఉన్నటువంటి లక్ష్మి అంతా నిరర్థకమైపోతుంది, ఎవరికీ పనికి రాకుండా అయిపోతుంది. కానీ ఇలాంటి గొప్ప గొప్ప వారు వస్తే కదా మా జన్మలు తరించిపోయేది. ఈరోజు మీ రాకచేత మా జన్మ తరించిపోయిందయ్యా అని చెప్పేసి బ్రహ్మదేవుని స్వయంభువు అనేకమైనటువంటి
ప్రస్తుతులతో పొగిడాడు. బ్రహ్మదేవుడు మనస్ఫూర్తిగా సంతోషించి వారితో కూడా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ప్రియవ్రతుని దగ్గరికి పిలిచాడు. ఆయన ప్రియవ్రత ఇక్కడికి రానా అన్న అని చెప్పేసి అతని దగ్గరగా కూర్చోబెట్టుకొని ప్రియవ్రతునితో బ్రహ్మదేవుడు సంభాషిస్తున్నాడు. ఈ లోకానికంతా కూడా ఆదిపురుషుడు విరాట్ స్వరూపుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క చెప్పు చేతల్లోనే నేను కానీ, ఇక్కడ యజ్ఞం చేయిస్తున్నటువంటి నారదుడు కానీ, మీ తండ్రి గారైనటువంటి స్వయంభువు కానీ, నీవు కానీ, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి లోకపాలకులందరూ కూడా అతని యొక్క ఆజ్ఞకు కట్టుబడి అతని చెప్పు చేతల్లో నడుచుకోవలసినటువంటి వాళ్ళమేనాయన. మనమందరం కూడా సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయాధికారం మనకు లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రియవ్రతునితో చెబుతున్నాడు. అంతేకాదు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఒక వ్యవసాయం చేసేటువంటి కర్షకుడు పశువు ఎద్దు యొక్క ముక్కుకు ముక్కుతాడు వేసి ఆ ముక్కుతాడును పగ్గముతో కట్టి ఆ పగ్గాన్ని తన చేతిలో పట్టుకొని ఆ ఎద్దును తనకు వచ్చిన రీతిలో ఆ యొక్క ఎద్దు యొక్క సేవలను తను వినియోగించుకుంటాడు. ఆ విధంగా భగవంతుడు కూడా అంతే, మనకందరి ముక్కులకు ముక్కుతాడు వేసి భక్తి అనేటువంటి పాశాన్ని తన చేత్తో పట్టుకొని తనకు ఏమేం పనులు అవసరమో ఆ పనులన్నీ కూడా తన భక్తుల చేత చేయించుకుంటూ ఉంటాడు. అందున విశేషించి నువ్వు విశేషమైనటువంటి హరిభక్తి పరాయణుడవు, నారదుడు కూడా విశేషమైన హరిభక్తి పరాయణుడు, నేను కూడా హరిభక్తి. అంతేకాదు నీవు నేను నారదుడు ఎందుకు, పరమేశ్వరుడు కూడా నిరంతరం కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఇంద్రాది దేవతలందరూ కూడా, సకల దిక్పాలకులందరూ కూడా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నవగ్రహాలు అందరూ కూడా ఎవరెవరి స్థానాల్లో వారు ఈరోజు క్షేమంగా భద్రంగా మంగళాలు పొందుతూ ఉన్నారంటే కేవలం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కారుణ్యమైన ఆయన. కాబట్టి మనమందరం కూడా అతని ఆజ్ఞకు కట్టుబడి నడుచుకోవలసినటువంటి వాళ్ళమే అని చెప్పేసి ప్రియవర్తునితో చెప్తూ మరొక్క మాట కూడా చెప్పాడు. ఇటీవలనే నేను వైకుంఠానికి వెళ్ళాను. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా నాకు తండ్రి గారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే మాటల సందర్భంలో నాకు ఒక్క మాట చెప్పారు. ఆ మాట నీకు ఆయనది చెప్పినట్టుగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించు అని చెప్పేసి ప్రియవ్రతునితో అంటున్నాడు. ఓ ఈ ప్రియవ్రత, మా నాన్నగారు నేను వైకుంఠానికి వెళ్ళినప్పుడు నీవు ప్రియవ్రతుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆధ్యాత్మ సత్రయాగం అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత వాడు పునరావృతరహితమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటాడు. అయితే వాడు వైకుంఠానికి రావడానికి ముందుగానే భూలోకంలో గొప్ప గొప్ప పనులు చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి. ఆ యొక్క పనులన్నీ కూడా నెరవేర్చడానికి కోసం అని చెప్పేసి ముందుగా ప్రియవ్రతునితో నా మాటగా చెప్పు అని చెప్పేసి అతన్ని ప్రియవ్రతుని రాజ్యాభిషిక్తుని కమ్మని చెప్పు, రాజ్యాన్ని పరిపాలించమని చెప్పు, ఆ తర్వాత వివాహవంతుడు కమ్మని చెప్పు. ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత సంసార సుఖాలన్నీ కూడా అనుభవించి సంతానవంతుడై పుత్రవంతుడై ఈ లోకాన్నంతటినీ కూడా 11,000 అద్భుత సంవత్సరాలు పరిపాలించమని చెప్పు. ఆ తర్వాత అంత్యకాలంలో నేనే అతనికి ఆధ్యాత్మ జ్ఞానం కలిగేటట్లుగా చేస్తాను. వాడు అడవులకు వెళ్ళి ఈ యొక్క రాజ్యలక్ష్మినంతా కూడా వదిలిపెట్టి అడవులకు వెళ్ళి తపస్సు చేసి అంత్యకాలంలో నన్ను చేరుకుంటాడు. ఈ మాటగా నువ్వు ప్రియవ్రతునితో చెప్పు అని బ్రహ్మదేవుడికి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడు ప్రియవ్రతునితో చెప్పాడు. చెప్పేసరికి ప్రియవ్రతుడు అంతటి బ్రహ్మదేవుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నాకింత మాట చెప్పి పంపిస్తే నేను వివాహం చేసుకోను, రాజ్యం పరిపాలించను అని చెప్పేసి మొండి చేస్తే పెద్దల మాట ధిక్కరించినట్లుగా అవుతుంది. కాబట్టి మీ ఆజ్ఞను తలదాల్చి నేను తప్పనిసరిగా రాజ్యాన్ని పరిపాలిస్తాను, ఆ తర్వాత వివాహవంతులను కూడా అవుతానని చెప్పేసి వారికి మాట ఇస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు యాగమంతా కూడా పూర్తయిన తర్వాత హంసవాహనమెక్కి తన సత్యలోకానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వయంభూమరు కొంతకాలానికి ప్రియవ్రతుని ఒక శుభముహూర్తంలో రాజసింహాసనం పైన కూర్చోబెట్టేసి సింహాసనాధిష్ఠునిగా చేసి రాజ్యానంతా చక్కగా పరిపాలించడానికి కోసమని చెప్పేసి తెలివి కలిగినటువంటి ఉత్తములైనటువంటి కల్మషమపూరితమైనటువంటి హృదయము లేనటువంటి మంత్రులను కొందరిని ప్రియవ్రతునికి ఆసరాగా ఏర్పాటు చేసి తను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణలో ఐక్యమైపోతాడు. ఇక్కడ ప్రియవ్రతుడు దేదీప్యమానంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి కాలంలో ఎక్కడా కూడా అన్యాయానికి కానీ కామక్రోధాలకు కానీ శోకమోహాలకు కానీ తావు ఇవ్వకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కొంతకాలానికి ఆయన విశ్వకర్మ ప్రజాపతి అనేటువంటి ఆయన కూతురైనటువంటి బర్హిష్పతిని వివాహమాడాడు. ఆ బర్హిష్పతిని వివాహమాడి సంసార సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 100 సంవత్సరాలు ఆమెతో ఈ యొక్క లౌకిక విషయాలన్నింటినీ రాజ్యలక్ష్మినంతా కూడా మంత్రులకు ఒప్పజెప్పి చాలా సంతోషంగా 100 సంవత్సరాలు ఆమెతో సంసార సుఖాలన్నీ కూడా అనుభవించాడు. ఆ సమయంలో ఆ యొక్క ప్రియవ్రతునికి బర్హిష్పతికి 9 మంది కొడుకులు పుట్టారు.
మరి ఒక భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 3 పిల్లలు పుట్టారు. ఈ విధంగా ప్రియవ్రతుడు గృహస్థుడయ్యాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, గృహస్థుడయ్యాడు, సంతానవంతుడు కూడా అయ్యాడు. సంతానవంతుడు అయిన తర్వాత ఆ ప్రియవ్రతుని యొక్క బర్హిష్పతి యొక్క భార్య యొక్క గర్భంలో పుట్టినటువంటి 9 మంది కుమారుల్లో చివరి వారైనటువంటి 3 కూడా కవి, మహావీరుడు మరియు 3వ వాడొచ్చేసి గొప్పవాడైనటువంటి యొక్క రైవతుడు అనేటువంటి వాడు 3 కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని నిరంతరం కూడా సేవ చేస్తూ పరమహంస మార్గాన్ని అవలంబించి యోగ మార్గంలో అడవులకు వెళ్ళి తపస్సులు చేసుకొని ఆ భగవంతునిలో ఐక్యమైపోయారు. 2వ భార్యను పెళ్లి చేసుకున్నటువంటి ప్రియవ్రతునికి 3 కుమారులు పుట్టారు. వారే ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనేటువంటి వారు. ఈ 3 కూడా ఉత్తర కాలంలో వారు మనువులుగా పేరు పొందారు. ఆ తర్వాత ప్రియవ్రతుని యొక్క మిగిలినటువంటి ఆ 7 కుమారులు, మొత్తము 10 మంది కుమారులు. 10 మంది కుమారులో చివరి 3 వచ్చేసి పరమహంస మార్గాన్ని అవలంబించి వెళ్ళిపోతే మొదటి భార్యకు పుట్టినటువంటి 10 మందిలో 3 పోగా మిగిలినటువంటి 7 మంది కొడుకులతో ప్రియవ్రతుని యొక్క ఈ యొక్క రాజ్యమంతా కూడా సుభిక్షంగా పరిపాలిస్తూ చాలా సంతోషంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ప్రియవ్రతుడు ప్రశాంతంగా కూర్చొని భగవంతుడైనటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే సూర్యభగవానుడు తన యొక్క కళ్ళకు దేదీప్యమానంగా సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించినటువంటి సూర్యభగవానుని చూసినటువంటి ప్రియవర్తుని యొక్క మదిలో ఒక ఊహ కలిగింది. అవురా, భగవంతుడైనటువంటి సూర్యభగవానుడు ఒక రోజులో సగభాగం మాత్రమే మాకు కనిపిస్తున్నాడు, మిగిలినటువంటి సగభాగం అగుపించడం లేదు. కాబట్టి మిగిలినటువంటి సగభాగం రాత్రిగా ఉంది. ఈ రాత్రిపూట కూడా సూర్యభగవానుడు కనిపించేటట్లుగా చేస్తానని చెప్పేసి ఆ ప్రియవ్రతుడు మదిలో సంకల్పించుకున్నటువంటి వాడై ఒక దివ్యమైనటువంటి రథాన్ని తయారు చేయించుకొని వేగంగా పరిగెత్తగలిగినటువంటి అశ్వాలను పూంచుకున్నటువంటి వాడై ధనుర్బాణాలు ధరించి సూర్యుని యొక్క గమనానికి వ్యతిరేకంగా రథంపై ప్రయాణం చేశాడు. ఈ విధంగా సూర్య గమనానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఈ భూమండలం చుట్టూ 7 పర్యాయములు ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసేసరికి వెంటనే బ్రహ్మదేవుడు ఆ యొక్క ప్రియవ్రతుడు ప్రదక్షిణం చేస్తూ ఉన్నటువంటి స్థానానికి ప్రత్యక్షమయ్యాడు. నాయనా ప్రియవ్రత, నీవు లోకానికి విరుద్ధమైనటువంటి పని చేస్తున్నావు. లోక విరుద్ధమైనటువంటి కార్యం ఎప్పుడైనా చాలా ప్రమాదకరం. కాబట్టి నువ్వు ఈ పని చేయవద్దు. సూర్యుడి యొక్క గమనాన్ని భగవంతుడైనటువంటి వాసుదేవుడు నిర్ణయిస్తాడు. అలాంటి వాసుదేవునికి వ్యతిరేకంగా మనం ఎలా చేయగలము? కాబట్టి వాసుదేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయలేము. ఎందుకంటే మనం నిరంతరము కూడా ఆయన చెప్పు చేతల్లో నడవలసినటువంటి వాళ్ళమే. కాబట్టి నీ యొక్క గమనాన్ని ఇక్కడితో ఆపేసాయి. సూర్యుడు కేవలము సగం రోజు మాత్రమే మీకు కనిపిస్తాడు, ఆ తర్వాత చీకటిగానే ఉండాలి. ఇది భగవంతుని యొక్క నిర్ణయం, నువ్వు మానుకో అని చెప్పేసి ప్రియవ్రతుని యొక్క రథారోహణము చేసినటువంటి ఆ తిరిగేటువంటి యొక్క ప్రయాణాన్ని ఆపేశాడు. ఆపేసేసరికి అప్పుడు ప్రియవ్రతుడు భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు చెప్పాడని ఆపితే ఆయన రథచక్రము చుట్టూ యొక్క సూర్యమండలం చుట్టూ 7 పర్యాయములు తిరిగినటువంటి కారణం చేత 7 పర్యాయములు రథచక్రాలు తిరిగినటువంటి గాడులన్నీ కూడా 7 సముద్రాలు అయిపోయాయి. ఆ గాడుల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భూమంతా కూడా 7 ద్వీపములుగా మారిపోయినాయి. ఆ 7 ద్వీపములే జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మలి, పుష్కరం అని చెప్పేసి 7 ద్వీపాలుగా మారిపోయాయి. ఆ యొక్క 7 ద్వీపాలు కూడా ఒక్క ద్వీపం కంటే మరొక ద్వీపము ఒకదాని మించి రెట్టింపు వైశాల్యాన్ని, జంబూ ద్వీపము కంటే ప్లక్షద్వీపము రెట్టింపు ఉంటుంది, ప్లక్షద్వీపం కంటే కుశద్వీపము మరి రెట్టింపు కలిగి ఉంటుంది. ఆ తర్వాత శాఖము, ఆ తర్వాత శాల్మలి, ఆ తర్వాత ఒకదానితోనొకటి పుష్కరాఖ్యము. ఈ విధంగా 7 ద్వీపాలన్నీ కూడా ఒకదాని మించినటువంటి విస్తీర్ణంతో 7 ద్వీపాలుగా మారిపోయాయి. ప్రతి ద్వీపానికి మరి ఒక ద్వీపానికి మధ్యలో గాడి ఏర్పడిందని చెప్పాం. ఆ గాడంతా కూడా 7 సముద్రాలుగా మారిపోయినాయి. ఈ 7 సముద్రాలే, ఒకటి లవణ సముద్రము, రెండవది ఇక్షు సముద్రము, ఇంకోటి సురా సముద్రము, ఇది సర్పి సముద్రము, ఆ తర్వాత మామూలుగా ఉన్నటువంటి స్వాదు జలములు లవణ, ఇక్షు, సురా, సర్పి, దధి, క్షీర. దధి సముద్రం పెరుగుతో నిండినటువంటి సముద్రం, తర్వాత పాలతో నిండినటువంటి సముద్రం, నెయ్యితో కూడినటువంటి సముద్రం, స్వాదు జలములు కలిగినటువంటి సముద్రం. ఈ విధంగా 7 సముద్రాలు కూడా 7 ద్వీపాల్లో ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి మధ్యలో ఆవృతమై 7 సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రియవ్రతుడు 11,000 అద్భుత సంవత్సరాలు, అంటే 11,000 లక్షల సంవత్సరాలు ఈ యొక్క భూమండలాన్నంతా కూడా దేదీప్యమానంగా పరిపాలించారు. తన యొక్క భార్య అయినటువంటి బర్హిష్పతితో కూడి సుఖాలు అనుభవిస్తూ ఇన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాను, ఇంకా నాకు రాజ్యం పైన విరక్తి కలిగింది, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని చెప్పేసి సంకల్పించినటువంటి ప్రియవ్రతుడు వెంటనే తన యొక్క కుమారులు 7 కూడా పిలిపించాడు.
తనకొక కుమార్తె కూడా పుట్టింది. ఆమె పేరు ఊర్జస్వతి అనేటువంటి ఆమె. ఆ ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. వారిద్దరికే దేవయాని అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఇక్కడ 7 కొడుకులను కూడా పిలిపించి, నాయన నా రాజ్యాన్నంతా కూడా 7 భాగాలుగా విభజించి మీకు ఒక్కొక్కరికి అప్పచెప్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వీపాన్ని పరిపాలించండి అని చెప్పేసి జంబూ, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మలి, పుష్కరాక్షం అనేటువంటి 7 ద్వీపాలకు అగ్నిధ్రుడు మొదలుగా అగ్నిధ్రుడు, బర్హిష్పతుడు ఇత్యాది 7 మంది కొడుకులకు 7 ద్వీపాలను రాజ్యాలకు రాజ్యాభిషిక్తులను కావిస్తే అప్పుడు అందరికీ కూడా రాజ్యాభిషిక్తులను చేసేసి తను వనములకు వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్ళి తపస్సులకని వెళ్ళి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణను గురించి దివ్యమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసి అంత్యకాలంలో నీవు కూడా ప్రియవ్రతుని వల్లే సంసార సంగములో ఉన్నప్పటికీ కూడా గృహస్థుడైనప్పటికీ కూడా వాడి యొక్క మనస్సు నిరంతరం కూడా శ్రీహరిచునే అనుసంధానమైపోయి ఉన్నటువంటి కారణం చేత వాడు గృహస్థ ధర్మాల్లో ఉంటాడు, దారాపుత్రులతో సంగమంగా ఉంటాడు, డబ్బు సంపాదిస్తాడు, డబ్బు వ్యామోహం మీద డబ్బు కూడా సంపాదించాలి. డబ్బు సంపాదించినటువంటి ధనాన్ని దారాపుత్రులకు, తన యొక్క సౌఖ్యాలకు, తన యొక్క తీర్థయాత్రలకు అన్నిటికీ కూడా వినియోగించుకుంటూ ఈ యొక్క డబ్బును సద్వినియోగం చేసుకొని దారాపుత్రులకు అందరికీ కూడా సమానంగా పంచి ఇచ్చి ఆ తర్వాత వాడు భగవంతుని యొక్క సేవ చేసినటువంటి కారణం చేత గతములో ఉన్నటువంటి యొక్క ఈ పుణ్య పరిపాకం చేత అంత్యకాలంలో భగవంతుని పట్టుకొని ఆ తర్వాత మోక్షానికి ప్రియవ్రతుడు ఎలా వెళ్ళాడో నీవు కూడా అలాగే మోక్షాన్ని పొందుతావని చెప్పేసి శుకుడు చెప్పాడు. ఆ విధంగా ఆ యొక్క పరీక్షిన్ మహారాజుకు శుకుడు చెప్పేసరికి పరీక్షిన్ మహారాజు చాలా సంతోషిస్తాడు. స్వామి, అయితే నాకు మోక్షం తప్పనిసరిగా వస్తుందా అని చెప్పేసి అడిగితే, నీకు మోక్షము తథ్యమయ్యా, 7 అహముల లోపల ఎవడైనా సరే భాగవతాన్ని శ్రవణం చేస్తే ఆ సప్తాహముల లోపల భాగవతాన్ని శ్రద్ధగా పారాయణం చేసినటువంటి వాడు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడని చెప్పేసి శుకుడు అక్కడి నుంచి ప్రియవ్రతుని యొక్క వంశానంతా కూడా విస్తరిస్తూ చెప్పడం ప్రారంభించారు. తర్వాతి భాగాన్ని మరి యొక్క కార్యక్రమంలో రేపు వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.